సో హలో వ్యూవర్స్, ఇవాళ అయితే నేను దొండపత్తులో ఉన్న కేటీఎం షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన హస్కర్నా వాళ్ళ 401 అయితే రివ్యూ చేయడానికి వచ్చాం. వీళ్ళు లైక్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైక్ కేటీఎం అండ్ హస్కర్నా రెండు కొలాబరేషన్ అని. సో బేసికల్గా ఇదైతే స్వీడన్ వెహికల్. సో ఈ వెహికల్ వచ్చేసరికి మనకి 401 cc ఇంజిన్తో వస్తుందన్నమాట. సో విచ్ ఈస్ కంప్లీట్లీ లిక్విడ్ కూల్డ్. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంజిన్. సో మనకి బేసికల్గా లుక్స్ పరంగా వచ్చేసరికి బండి చాలా లైక్ క్యూట్ ఫీలింగ్ వస్తుంది విత్ అ బిట్ ఆఫ్ అగ్రెసివ్ లుక్స్. సో బేసికల్గా ఈ టైర్ వచ్చేసరికి మనకి ఆల్ టెరైన్ టైర్స్ అయితే రావడం జరిగింది. ఇది మనకి అడ్వెంచర్ పరంగా కూడా మనకి వెహికల్ అనేది చాలా బాగుంటుంది. ఈ వెహికల్కి కూడా కంప్లీట్ వైబ్రీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి సస్పెన్షన్ దగ్గరికి వచ్చేసరికి ఇట్ ఈస్ కంప్లీట్లీ అడ్జస్టబుల్. మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీకు చూపిస్తాను. సో బేసికల్గా ఇక్కడ మనకి యాక్సెస్ ఉంటుంది అనమాట. ఇవి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ సస్పెన్షన్ అనేది. సో ఇదైతే మనకి ఎల్సిడి స్క్రీన్ విత్ కలర్ లైట్ వస్తుంది. మనకి మీకు చూపిస్తాను. సో దీని ఫ్యూయల్ కెపాసిటీకి వచ్చేసరికి దీని ట్యాంక్ కెపాసిటీ ఎంత బ్రో? సో దీని ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మనకి 13.5 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే రావడం జరిగింది. అండ్ విచ్ కమ్స్ విత్ ఆల్ ఓవర్ ఎల్ఈడి లైట్స్. సో మనకి ఫ్రంట్ లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ వస్తుంది అండ్ సిగ్నల్ లైట్ కూడా మనకి ఎల్ఈడి లైటే వస్తుంది. సో ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి ఎపెక్స్ సస్పెన్షన్ అయితే రావడం జరిగింది, విచ్ ఈస్ లైక్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ యాజ్ ఐ మెన్షన్ బిఫోర్. సో మనకి ఈ బైక్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఫ్యామిలీకి సూటబుల్ వెహికల్ అయితే కాదు. మీకు ఈ వెహికల్ ఎవరికి బాగుంటుంది అంటే కొంచెం షార్ట్గా ఉండి థిన్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ బైక్. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ డీసెంట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఎంత లాంగ్ వెళ్ళినా సరే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ప్రీవియస్గా చెప్పాను కదా, విట్ పిలియన్ 250 ఏదైతే ఉందో అందులో కొంచెం ఇబ్బంది పడతారేమో, కానీ ఇందులో అయితే యూ విల్ హ్యావ్ వెరీ కంఫర్టబుల్ డ్రైవ్ ఆన్ దిస్ బైక్. మీరు క్రూజింగ్ చేయొచ్చు హ్యాపీగా ఎంత లాంగ్ అయినా సరే, బికాస్ యూ గాట్ దిస్ అడ్వెంచర్ టైర్స్ ఆన్ దాట్. మీరు లుక్స్ పరంగా చూస్తే మీరు ఆల్రెడీ చూసారు కదా హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సేమ్ మనకి విట్ పిలియన్ లాగే మనకి ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. లైక్ వన్ ఇట్ కమ్స్ టు కన్సోల్ వీ గాట్ దిస్ మోడ్స్ అండ్ మనకి హజార్డ్ లైట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి బ్యాక్ టైల్ లైట్ కూడా విట్ పిలియన్ 250 చూసినట్టే సేమ్ మనకి యూని స్ట్రెచ్ చేసినట్టు ఉందన్నమాట. సో మనకి బ్యాక్ కూడా ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే వచ్చాయి. సో మనకి ఆల్ టెరైన్ టైర్స్ మీకు చెప్పాను కదా. అండ్ ఆల్సో వీ గాట్ దిస్ గార్డ్ అక్కడ చైన్ దగ్గర. సో ఫుట్ రెస్ట్ అయితే ఇక్కడ అబోవ్ ఇవ్వడం జరిగింది బ్యాక్ పిలియన్ కోసం. అండ్ మనకి సేమ్ అక్కడ గేర్ సెక్షన్ అండ్ రైట్ సైడ్ బ్రేక్. సో మనకైతే ఇలా కంప్లీట్ ఓవర్వ్యూ అయితే వెహికల్ని ఇలా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 401 విట్ పిలియన్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు ఏ బేధారు పడకుండా మీరు డైరెక్ట్గా కామెంట్ సెక్షన్లో నాకు పింగ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అవి అప్డేట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 401 విట్ పిలియన్ అనమాట.